కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక చేపట్టిన తొలి సంక్షేమ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పాటు ఎన్డీఏ శ్రేణులు కూడా పెన్షన్స్ అందించి స్వీట్లు పంపిణీ చేసి పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లబతుల అప్పారావు, కౌజు నెహ్రూ, తెలుగు యువత, దవలూరి కృష్ణకాంత్, పల్వేల త్రిమూర్తులు, లావణ్య, గంగయ్య, గీసాల వెంకటేశ్వరరావు, ముగ్గుల బాబురావు, ఏటుకూరి నాగమణి, రుత్తాల రవి, మద్దు శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ జి శ్రీనివాస్, యాసలపు దుర్గాప్రసాద్, నాగరాజు, ఎజ్జల బాబ్జీ, కాకరపల్లి చలపతి, ఎక్స్ ఎంపీటీసీ కిమిడి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సీఎం అయిన రోజునే సంతకం పెట్టి మరి ఈ రోజు జూలై 1వ తారీఖుని మొట్టమొదటి రోజుని మాట తిప్పకుండా మీ అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ని అందిస్తున్నందుకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మరి కోరుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 4,000 రూపాయలతో పాటు గడిచిన 3 నెలల్లో 1000 అంటే మీకు 3,000 రూపాయల పెన్షన్ కి యాడ్ చేసి అంటే వరుసగా 4 నెలలు పెన్షన్ అంటే 1,000 రూపాయలు 1,000 రూపాయలు ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు మీరు ఈ రోజు అందుకుంటున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని చెప్పి అందరికీ కోరుకుంటూ ఆయన బాగుండాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నామమ్మా. ఈ రోజు ఈ తూరం గ్రామంలో మరి ఎటుకూరు నాగమణి గారు, అదేవిధంగా మద్దుదీని గారు, రుత్తలరావు గారు, జనసేన నాయకులు రమేష్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు గోవిందరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ మరి జనసేన బీజేపీ అందరూ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ పెన్షన్లు ప్రతి ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పంచిపెడుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా చాలా ఆనంద బాష్పాలతో మరి ఎన్నడూ లేని విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి చేసిన పాలనకి అందరూ కూడా ఆనందంతో సుఖంగా ఉన్నారని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.